పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి రెండు తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తోంది. హత్య, ప్రమాదమా, సహజ మరణమా? 3 రోజులు అవుతున్న డెత్ మిస్టరీ వీడలేదు. రాజమండ్రి టు హైదరాబాద్ మినిట్ టు మినిట్ హై టెన్షన్. పోస్ట్ మార్టం నుంచి అంత్యక్రియల వరకు అన్ని చోట్ల తీవ్ర ఉద్రిక్తత. క్రైస్తవ సంఘాలు ఏకమై ఆందోళన చేస్తున్నాయి. సోషల్ మీడియాలో మత విద్వేషాలు రగులుతున్నాయి. సీఎం చంద్రబాబు సమగ్ర విచారణకు ఆదేశించారు. హోంమంత్రి అనిత ఆదేశాలతో కొవ్వూరు డీఎస్పీ ఆధ్వర్యంలో ఎంక్వైరీ నడుస్తోంది. క్రైస్తవ మత ప్రచారకుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. రాజమండ్రి దివాన్ చెరువు కొంతమూరు జాతీయ రహదారిపై ప్రవీణ్ పగడాల మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పక్కనే బైక్ ఉండటంతో బైక్ ప్రమాదంలో ప్రవీణ్ పగడాల చనిపోయినట్లు తొలుత భావించారు. అయితే ప్రవీణ్ పగడాల శరీరంపై గాయాలు కనిపించాయంటూ ఆయన అనుచరులు వ్యక్తం చేయడంపై ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రవీణ్ కు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చేవని ఆయన పిఏ స్వర్ణలత చెబుతున్నారు. ఆ బెదిరించిన వాళ్లే చంపేశారని క్రైస్తవ వర్గాలు అనుమానిస్తున్నాయి. మార్చి 24 రాత్రి 11:31 కొవ్వూరు టోల్ ప్లాజాను క్రాస్ అయినట్టు సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. 11:42 ఓ పెట్రోల్ బంక్ సీసీ ఫుటేజ్ లో ప్రవీణ్ బుల్లెట్ ను ఓ 5 వాహనాలు క్రాస్ చేసి వెళ్లినట్టు తెలుస్తోంది. ఆ 5 వెహికల్స్ ను గుర్తిస్తే వారి నుంచి ఏదైనా సమాచారం దొరకచ్చని పోలీసులు ఆ దిశగా ప్రయత్నిస్తున్నారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలను విజయవాడ ఫోరెన్సిక్ ల్యాబ్ టీం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకైతే నో క్లూ. పోస్ట్ మార్టం రిపోర్టు మార్చి 29న రావచ్చని చెబుతున్నారు. అది వస్తే కానీ కనీసం ప్రవీణ్ ఎలా చనిపోయారో తెలుస్తుంది. సికింద్రాబాద్ సెంటినరీ బాప్టిస్ట్ చర్చిలో ఉద్రిక్తత నెలకొంది. పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతదేహానికి నివాళులు అర్పించడానికి పెద్ద సంఖ్యలో క్రైస్తవులు వచ్చారు. అనుమానాస్పద మృతిపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ ప్రధాన రహదారి వైపు నిరసనకు వెళుతుండగా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. ఇది ముమ్మాటికి హత్య అని ఆయా సంఘాలు ఆరోపిస్తున్నాయి. వరుస ఘటనలతో క్రైస్తవ సమాజం అభద్రతలో ఉందని అంటున్నారు. క్రిస్టియన్స్ ను తక్కువ చూపు చూస్తున్నారని ఆ వర్గంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ మరణం వారిని మరింత కలిచివేస్తోంది. ఘటనపై సమగ్ర విచారణ జరగాలని, మరణానికి కారణం తేల్చాలని కోరుతున్నారు. తమ పాస్టర్ లేరనే విషయం తెలిసి కన్నీళ్లు పెడుతున్నారు. తిరుమలగిరి బాప్టిస్ట్ సమాధి తోటలో అశ్రు నయనాల మధ్య పాస్టర్ ప్రవీణ్ అంత్యక్రియలు ముగిశాయి.